మనల్ని కాపాడటానికి ఇంకో మనిషో కలిపురుషుడో లేదా గురువు రాడు. అయిపోయింది, గురువు యొక్క ఎర అయిపోయింది. మన కోసం మన పాప కర్మల్ని మూసి అనుభవించి లైఫ్ అంతా భూమి మీద మనతో అనుభవించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు శరీరం నుంచి బయటికి రావడానికి అవస్థపడి వెళ్ళే గురువుల ఎర అయిపోయింది. ఇక చెట్టును చూపించి కాయలు అమ్ముకునే అవసరం లేదు. పండు దాన్ని అదే ఇంట్రడ్యూస్ చేసుకోగలడు. సాధకుడు తన సాధన తనంతట తానే కొనసాగించగలడు. ఇంకా ఏ గురువులు ఎవరికి అక్కర్లేదు. ఇది మన ప్రయాణం, ఎవరికి వారు చేసే ప్రయాణం, ఎవరికి వారు రెస్పాన్సిబుల్గా నిర్ణయించుకుని ప్రయాణం చేస్తారు. ఇక ఈ సిల్లీ గేమ్స్, ఈ స్టూపిడ్ టాంట్రమ్స్ ఇవి పని చెయ్యవు. అయిపోయింది, ఈ ఎరా అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్తది. నువ్వు కొత్తగా మారడానికి సిద్ధంగా ఉన్నావా లేవా? నువ్వు పక్కన వాడిని బ్లేమ్ చేసుకుంటా కూర్చునే టైం అయిపోయింది. నువ్వు పక్కన వాడి వల్ల ఎదగకుండా ఆగిపోతున్నానని భ్రమపడే టైం కూడా అయిపోయింది. ఇప్పుడున్న టైం ఖాళీ టైం, అంటే కాలం యొక్క టైం, ఆ మహాకాళి యొక్క టైం. కాళి మన లోపల ఉండేటువంటి డార్క్నెస్ని మనకి పరిచయం చేస్తుంది. ఏదైతే నువ్వు నీ నుండి పారిపోతున్నావో, చూడటానికి భయపడి పారిపోతున్నావో, ఉద్దనుకు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావో, వాటన్నిటిని నీకు చూపించి నీకు దగ్గరకు తీసుకొచ్చి దానికి ఉన్న ప్రయాణం చేయించేస్తుంటాను. సో ఎవరు వస్తారు మన జీవితాలు మారిపోతే, ఎవరో మార్చేస్తారు కాదు, ఎవ్వరు రారు. పైనుంచి వాళ్ళు వస్తారు అని తీసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ కట్టు కథలు కల్పనలు మాత్రమే. ఎవ్వరూ ఎక్కడికి రావట్లేదు. నువ్వు రా, బయటికి రా, ఫస్ట్ రియాలిటీలోకి రా. నువ్వు మాత్రమే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. నీ అజ్ఞానం నుండి నువ్వు మాత్రమే నీకు నీ తోడుగా నిలబడగలవు. అంతే. ఇట్స్ యూ వర్సెస్ యూ. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద బ్యాటిల్. నిన్ను నువ్వు ఫేస్ చేస్తావా, పారిపోతావా? అయిపోయింది. నువ్వు కొండ చివరంచున వచ్చేసావు. ఈ ప్రపంచాన్ని వదిలేసి పరిగెత్తి పారిపోయి 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 ఇప్పుడు అవతలు దూకినా చావే, యువతలు తిరిగి నేను ఫేస్ చేసినా నువ్వే ఫేస్ అయ్యేది. అక్కడ చెప్పడం రాలేదు కానీ నిన్ను నువ్వు ఫేస్ చేస్తావు అంతే. గెట్